వెల్కమ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. ముందుగా ఈ వారం మనం చాలా అప్డేట్స్ వచ్చినాయి. ఈ వారంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జిఎస్టీని ట్యాకిల్ చేద్దాం. సో జిఎస్టీ ప్రపోజల్ అట్లీస్ట్ ఆ స్లాబ్స్ అనేది సింప్లిఫై చేసేసి 5%, 18% వరకే మిగిలిచ్చి 12%, 28% స్లాబ్స్ని తొలగించాలని అట్లీస్ట్ ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రపోజల్ పెట్టడం, అది కూడా అప్రూవ్ అయిపోవడం. అండ్ రానున్న రోజుల్లో కొన్ని సెక్టర్స్లో ఎక్కడ ఏది పడుతుంది అని ఓవరాల్గా కన్జంప్షన్ కొంచెం బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆటో సెక్టర్ బూస్ట్ అవ్వచ్చు. అలాగే ఈ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద కూడా జిఎస్టీ విధించబడదు అని దోస్ కైండ్స్ ఆఫ్ రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తేనేమో కన్జంప్షన్ని మోడీ గారు చెప్పినట్టుగా దివాళీ గిఫ్ట్లా భావించి కొంచెం కన్జంప్షన్ని బూస్ట్ చేసి మన ఇంటర్నల్ ఎంజిన్ని కిక్ స్టార్ట్ చేయడానికి ఒక ప్రయత్నం అని చాలామంది ఎనలిస్టులు అండ్ ఆఫ్ కోర్స్ మన గవర్నమెంట్ కూడా దీని ఆ కైండ్ ఆఫ్ వేలో ప్రీచ్ చేస్తున్నారు. సో ప్రసాద్ గారు, ఎలా తీసుకోవాలి? కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్తో తీసుకోవాలా ఈ జిఎస్టీ రిఫార్మ్ అనేది, లేకపోతే రియల్లీ ఇట్ ఈస్ ఏ బిగ్ బూస్ట్ అని మనం భావించాలా? అంటే ఎప్పుడు కూడా ఒక కాంటెక్స్ట్ని మనం మనసులో పెట్టుకుని మాట్లాడితే భావ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున ఎక్స్పోర్ట్స్ మీద కొద్దిగా బాంబు లాంటిది వేయటం మూలంగా అమెరికా వాళ్ళు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ మీద 50% ట్యాక్స్ వేస్తానంటే అది ఉంటుందో ఉండదో ఎవరికీ తెలియదు. వేసిన వాళ్ళకి తెలియదు, వేయించుకున్న వాళ్ళకి తెలియదు. అందువల్ల ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఒకవేళ కనుక వాళ్లే టారిఫ్ అలాగే ఉంచితే మన ముందు రెండు ప్రత్యామ్నాయాలు. ఒకటి, వాళ్ళ ముందు వెళ్ళిపోయి సాగిల పట్టం, బాబు మహాప్రభు తప్పైపోయింది, దయచేసి మా మీద తీయించండి అంటే వాళ్ళు చెప్పిన మాటలన్నిటికీ డ్యాన్స్ చేయాలి. ఇంత పెద్ద ఎకానమీ, ఇంత పాపులేషన్, అమెరికాలో ఉన్న పాపులేషన్కి 4 రెట్ల కన్నా ఎక్కువ, దగ్గర 5 రెట్ల పాపులేషన్ మన కంట్రీ, వాళ్ళ ముందు స్వాభిమానాన్ని చంపుకుని, ఆత్మాభిమానాన్ని చంపుకుని వెళ్ళి సాగిల పట్టం అనేది ప్రపంచం మెచ్చదు, ఇండియాలో ఎవరు మెచ్చదు. అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ చేయకపోవటం ఇండియన్స్ అందరికీ కూడా చాలా నచ్చిన పని. ఇకపోతే దాని మూలంగా రామిఫికేషన్స్ ఎలా ఉంటాయి, ఎకనామిక్గా ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే కొద్దిగా ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే మనం అంతకుముందు చెప్పాం ఆల్రెడీ, మళ్ళీ చెప్పక్కర్లేదు. చాలా కొద్దిగా ఉంటుంది. 0.2% ఆఫ్ జీడిపి ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ 0.2% జీడీ ఎఫెక్ట్ అయినా కానీ అలాగే కంటిన్యూ అయితే ఇంకా కొన్ని రోజుల తర్వాత యూరోప్ కూడా ఇలాగే విధించడం మొదలుపెట్టి, యూకే కూడా విధించడం మొదలుపెట్టి అటువంటివి జరిగితే కనుక కొద్దిగా ప్రమాదం వస్తుంది. కాబట్టి ప్రస్తుతం భారత్ ముందున్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏంటి? అంతర్గతంగా అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచే డిమాండ్ పెంచుకోవడానికి ప్రయత్నించడం ఒక మార్గం. రెండవది, వేరు ఇంతవరకు మనము అంతగా లాభసాటి కాదు కాబట్టి ఏ కంట్రీలకైతే మనం ఎక్స్పోర్ట్ చేయకుండా ఉన్నామో వాళ్ళకి అమెరికాకి ఆగిపోయిన ఎక్స్పోర్ట్స్ని పంపించే ప్రయత్నం చేయడం రెండవ మార్గం. దీనిలో ఏమొస్తుందంటే అమెరికాకి పంపిస్తే వాళ్ళు వేసే 50% టారిఫ్ కూడా భరించవలసిన పరిస్థితి మొత్తం ప్రొడ్యూసర్ మీద, మన దగ్గర మ్యానుఫ్యాక్చర్స్ మీద రాకపోయినా కొంత భరించాలి. అంటే 25% భరించినా కూడా చాలా కష్టం, ఎవరికి 25% మార్జిన్ ఉండదు. అందువల్ల దానికన్నా కూడా మనం గత 2 వారాల్లో మనం చర్చించినట్లుగా కొద్దిగా తగ్గించుకుని, లాభాల మార్జిన్ తగ్గించుకుని ఒక 5%, 10% తగ్గించుకుంటామంటే బోలెడంతమంది కొనుక్కోవడానికి రెడీగా ఉంటారు అనుకున్నాం. అందువల్ల వేరే మార్కెట్ను ఓపెన్ చేయటం. ప్రస్తుతం మన ప్రభుత్వం 2 రకాల చర్యలు చేస్తుంది. వేరే మార్కెట్లు వెతుకుతూ ఉన్నది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏం చేస్తుంది? ఇంటర్నల్గా కన్జంప్షన్ పెంచాలి. ఇంటర్నల్గా కన్జంప్షన్ పెంచాలి అంటే కన్జంప్షన్ పెంచాలి, మళ్ళీ ప్రొడక్టివిటీ పెంచగలమా అంటే ఉత్పాదకత మనం ప్రపంచం మొత్తంలో మనం ఒక్క దేశమే కావాలంటే ట్యాప్ ఇప్పినట్టుగా మన యొక్క పీపుల్ ప్రొడక్టివిటీ పెంచగలమా? పెంచలేము. అంటే నిన్నటి వరకు ₹1,00,000, 5,00,000, 10,00,000 సంపాదించే వ్యక్తి ఈ సంవత్సరం కష్టపడితే ఇంకొక 10% ఎక్కువ సంపాదిస్తారేమో కానీ డబల్ అవరు. అందువల్ల మనకున్న మార్గం ఏంటి? ఉన్న ప్రొడక్టివిటీ అదే, ఉన్న పీపుల్ అదే, అందరూ అలాగే ఉంటారు. కానీ వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరిగితే మన ఇండస్ట్రీస్కి డిమాండ్ పెరుగుతుంది. అంటే అమెరికాలో పోయిన ఎక్స్పోర్ట్స్ సరిపడా మనకి లోకల్గా డిమాండ్ పెంచడానికి ప్రయత్నం చేయాలి. అది ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటి? ఇప్పటి వరకు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా రకరకాల పన్నుల రూపంలో, అది మంచిదే కాదని అంటం లేదు, ఎందుకంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోతే మంచి చర్యలు నలుగురికి ఉపయోగపడే చేస్తున్నారు. కానీ ఆ పన్ను పోటు మూలంగా ఎక్కువ మంది వద్ద వినియోగించి అంటే డిస్క్రిషనరీ స్పెండింగ్ చేయడానికి ఎవరి దగ్గర డబ్బులు లేకుండా పోతున్నది. అందువల్ల ఏం చేయాలి? ఇటువంటి సమయంలో ఒకవేళ కనుక ప్రభుత్వం తను వసూలు చేస్తున్నప్పుడు ట్యాక్స్ పరంగా సంపాదిస్తున్న మొత్తాన్ని కనుక కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి తగ్గించుకుని, ఇంత ట్యాక్స్ వద్దు కొద్దిగా ట్యాక్స్ తగ్గించండి అంటే
వెంటనే వెసులుబాటు ఎవరికి వస్తుంది? ఇండియాలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా కూడా వస్తుంది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లో కన్సెషన్ ఇవ్వటంలా, ఇచ్చింది ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంటే దీని మీద డైరెక్ట్గా వచ్చేసి మనకి జిఎస్టీ కానివ్వండి, ఇటువంటి వాటి మీద కన్సెషన్ ఇవ్వటం అనమాట. ఇలా కేంద్ర ప్రభుత్వం చేసిన చర్య ఖచ్చితంగా అభినందనీయం. జిఎస్టీ తగ్గిస్తే మొట్టమొదటి జరిగేది ఏంటి? దాదాపుగా 90% ఆఫ్ ద గూడ్స్ మీద రేటు తగ్గబోతున్నది. అంటే ఏమొస్తుంది? ఇన్ని లక్షల కోట్లు, దాదాపుగా 1,50,000, 1,60,000 కోట్ల వరకు సంవత్సరానికి, నెలకి సంపాదించే జిఎస్టీ ఒక్కసారి కనుక అందులో 10%, 15% తగ్గిపోయింది అనుకోండి, రేటు ప్రకారంగా చూస్తే తగ్గిందంటే అర్థం ఏంటి? ఉన్నట్టుండి ఓవర్ నైట్గా దాదాపుగా ఇండియాలోకి ఇంకో 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు ఎక్స్ట్రా ప్రజల దగ్గర సంపద పోగవుతుంది. అది ప్రజల దగ్గర, గుర్తుంచుకోండి, ఇండస్ట్రియలిస్టుల దగ్గర కాదు, ప్రజల దగ్గర. అంటే ప్రతి ఒక్క వ్యక్తి, సామాన్యుడి దగ్గర నుంచి ధనవంతుడి వరకు. ధనవంతుడికి వచ్చే లాభం పెద్ద ఉండదు, అతను చేసే కన్సంప్షన్ తక్కువే ఉంటుంది కాబట్టి అతనికి వచ్చే లాభం తక్కువ. కానీ ప్రతి మనిషి దైనందిన జీవితాల్లో అవసరమైన వస్తువులన్నిటి మీద ఖర్చు తగ్గితే మనకి వెసులుబాటు వస్తుంది. అప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఇప్పటి వరకు ఖర్చులు పెరుగుతున్నాయని ఆడంబరాలకు దూరంగా ఉన్న వాళ్ళు ఆడంబరాల వైపు, ఒకవేళ కాకుండా ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా దాదాపుగా మనకి డబ్బులు లేవు, ఈఎంఐ కట్టలేమని భయపడిన వాళ్ళు ఈ ఖర్చులు తగ్గటం మూలంగా వెసులుబాటు ఉంది కాబట్టి ఈఎంఐకి పెట్టుకోవడానికి రెడీ అయిపోయి ఇల్లు కొనుక్కుందామని ఇంకొకళ్ళు ఇలా మూవ్ అవటం మూలంగా ఇండియాలో లేదా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే డొమెస్టిక్ కన్సంప్షన్ పెరిగితే మొట్టమొదటి ఇళ్ళు ఏర్పడతాయి. ఇళ్ళు కనుక మనకి డిమాండ్ కనుక మళ్ళీ తిరిగి పుంజుకున్నట్లయితే దాదాపుగా 40 నుంచి 50 ఇండస్ట్రీలు ఇండియాలో ఆ హౌసింగ్ సెక్టర్ మీద డిపెండ్ అయిన ఇండస్ట్రీస్ అన్నిటికీ ఆర్డర్లు వస్తాయి. అలాగే కన్సంప్షన్ పెరిగితే ఎఫ్ఎంసీజీలు. ఇలా మొత్తం ఓవరాల్గా ఇండియన్స్ యొక్క పర్చేసింగ్ పవర్ పెరిగితే ఆటోమేటిక్గా జరిగేది ఏంటంటే ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా బ్రహ్మాండమైన ఊతం వస్తుంది. దానితో ఇప్పటి వరకు కొద్దిగా స్తబ్దత ఫాలో అవుతున్నటువంటి ఇండియన్ కార్పొరేట్ సెక్టర్స్ అన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకుని కొత్త ప్లాంట్లు, కొత్త మెషిన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే ఓవరాల్గా ఎకనామిక్ యాక్టివిటీ రివైవ్ అవడానికి చేసేటువంటి తీవ్రమైన ప్రయత్నంగా చెప్పాలి. ఇదే ఆఖరిదా అంటే కాదు, ప్రస్తుతానికి ఇది ఒక పాలసీ మెజర్ అనమాట. దీని మూలంగా ఇండియాలో కంపెనీకి, కార్పొరేట్ సెక్టర్కి ఖచ్చితంగా ఊతం వచ్చి తీరుతుంది. ఇది ఎవరు ఊహించనిది, ఎవరు ఆశించనిది. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ గారు భారత్ని శిక్ష వేద్దాము అనుకుంటే భారతీయులకి ఆయన వేసిన ట్రంపుల మూలంగా వరం లభించిందని చెప్పొచ్చు. ఎందుకని? ఇది కనుక జరగకపోతే కేంద్ర ప్రభుత్వం పొరపాటును కూడా జిఎస్టీ తగ్గించేది కాదు. జిఎస్టీ తగ్గించడం మూలంగా ప్రజలందరికీ లాభం. తగ్గించిన జిఎస్టీ తిరిగి పెంచాలి అంటే పాలిటికల్గా చాలా రిస్క్తో కూడిన పని కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ పని చేసే అవకాశం దాదాపుగా లేదు. అంటే ఇప్పుడు వస్తున్న పన్నులో తగ్గినటువంటి తగ్గుదల కొన్ని కాలాల పాటు కంటిన్యూ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ. అంటే మన దగ్గర ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, ఆ పై సంవత్సరం, అలా 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాల వరకైనా డబ్బు పోగవుతుంది సామాన్యుడి దగ్గర పోగైతే సామాన్యులతో మెజారిటీ ఉన్న ఇండియాకి ఎదురే ఉండదు. ప్రపంచవ్యాప్తంగా కన్సంప్షన్ పెరిగిన వాటిల్లో ఇండియా ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఇన్ఫ్లేషన్ కూడా తగ్గింది కాబట్టి ప్రజల దగ్గర డబ్బు చేరుకోవడం ఖాయం. దాని మూలంగా ఇండస్ట్రీ యాక్టివిటీ కూడా రివైవ్ అవడం ఖాయం. దానితో కొద్దిగా స్లోగానైనా క్యాపిటల్ మార్కెట్కి సపోర్ట్ రావడం కూడా దాదాపు నిశ్చయంగా చెప్పచ్చు. రైట్ అండి. అంటే ఇందాక చెప్పారు స్పెసిఫిక్గా మన యొక్క ఇన్ఫ్లేషన్, అంటే ఇప్పుడు ఇండియాలో ఉండే ఇన్ఫ్లేషన్ లెవెల్స్ కూడా చాలా లోగా ఉండటం. అండ్ ఈ ఫ్రైడే యాక్చువల్లీ అంటే అమెరికాలో పెద్ద కైండ్ ఆఫ్ సమిట్, జాక్సన్ హోల్ సమిట్ అంటారు. ఫెడరల్ చైర్ వచ్చేసి కొంచెం సెంట్రల్ బ్యాంకర్స్, ఎకనామిస్ట్ అందరితో కలిసి యూజువల్గా దే గివ్ ఎ టాక్ అబౌట్ వాట్ ఈస్ నెక్స్ట్. అంటే రానున్న రోజులు ఎలా ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ కూడా ఏమైనా కట్ చేయాలంటే కూడా దాన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ వాస్తవానికి దిస్ విల్ బి లాస్ట్ టైం ఏదైతే ట్రంప్ గారు ఈ ఫెడ్ చైర్ గురించి, పవల్ గురించి ఎన్నో రోజులుగా చెప్తా ఉన్నాడో తగ్గియండి ఇంట్రెస్ట్ రేట్ తగ్గియండి అని ఆయన సోషల్ ప్లాట్ఫామ్స్లో చెప్తా ఉన్నాడో, ఇదే ఆయన లాస్ట్ అవకాశం అట్లీస్ట్ జాక్సన్ హోల్లో. రానున్న మార్చ్ తర్వాత నుంచి ఇంకో కొత్త కైండ్ ఆఫ్ ఫెడరల్ చైర్ ఎలక్ట్ అవ్వబడతారు కానీ, సో దిస్ విల్ బి హిజ్ లాస్ట్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కీ డెవలప్మెంట్. ఇన్ కేస్ అమెరికా కనుక ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినట్లయితే మనం ఇన్ఫ్లేషన్ ఏమో మీరు చెప్పారు కంట్రోల్లో ఉంది, అప్పుడు ప్రెషర్ కూడా మన వైపు వస్తుందా, మన గవర్నమెంట్ వైపు, మన రిజర్వ్ బ్యాంక్కి ఇంట్రెస్ట్ తగ్గించడానికి? ఎప్పుడు కూడా మొట్టమొదట భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ చేసే పని ఏంటంటే ద్రవ్య సప్లై, అంటే మనీ సప్లై ఇండియాలో సజావుగా ఉంచడం, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశాలుగా ఆర్బీఐకి చెప్పబడింది. అందువల్ల విదేశాల మొత్తంలో అమెరికాలో ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడానికి విముఖత చూపిస్తున్న ఫెడే కనుక ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ పెరగలేదు అని తెలిసి, పైగా ఇప్పుడు జెర్మీ పవల్ మీద ట్రంప్ గారు విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. రకరకాల గవర్నర్స్ రిజైన్ చేయించడం, తన వాళ్ళని పెట్టడం, చెప్పలేనంత ఒక రకంగా చెప్పాలంటే చిరాకు అయిన పనులు చేస్తూనే ఉంటాడు కూడా ఆయన.
అందువల్ల ఆయనకి కొద్దిగా సరెండర్ అయినట్టుగా అక్కడున్న ఫెడ్ చైర్మన్ కనుక ఇంట్రెస్ట్ రేట్ ఈసారి తగ్గిస్తే జరిగే పరిణామాలు ఏంటి అంటే, ఒక పక్కన విదేశాల్లో ఇన్ఫ్లేషన్ అంతగా కట్టడి కాకపోయినా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుంటే, అంటే ప్రభుత్వ సెక్యూరిటీలపై ఆ దేశం చెల్లించే వడ్డీని తగ్గించుకుంటాము అని వాళ్ళు చెప్తుంటే, భారతదేశం దానికి భిన్నంగా నేను ఎక్కువ కడతానని చెప్పడం అనేది సమంజసం కాదు, కానేరదు. అందువల్ల ఏం జరుగుతుంది, ఇండియాలో కూడా ఆల్రెడీ మన ఇన్ఫ్లేషన్ దాదాపుగా చూస్తే 4-5 ఏళ్లలో లోయెస్ట్గా ఉంది కాబట్టి ఇండియాలో కూడా తగ్గక తప్పదు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలి. తగ్గిస్తే ఎవరికి లాభం అని చూస్తే మనం అనుకున్నాం, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానివ్వండి, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ కానివ్వండి, అలాగే బ్యాంకింగ్ సెక్టర్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ తగ్గుతూ ఉండేటప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్టాక్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కానివ్వండి, అవన్నిటికీ కూడా రేట్లు ఎక్కువ పెరుగుతాయి. కాబట్టి మనం చూడాల్సింది ఏంటి, ఇంట్రెస్ట్ రేట్ తగ్గే అవకాశాలు బాగా ఉన్నాయి. దీనికి సపోర్టింగ్గా టెయిల్ విండ్ అంటాం, వెనకాల నుంచి వచ్చేటువంటి సపోర్ట్ వచ్చే గాలి అమెరికా అవుతుంది. కానీ అమెరికా చేయటం మూలంగానే ఇక్కడ చేయటం కాదు, ఇక్కడ చేద్దామా వద్దా అనుకుంటున్నారు. నెక్స్ట్ కమిటీ మీటింగ్లో తగ్గుతాయని దాదాపుగా అందరూ ఊహిస్తున్నారు. దీనికి సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ అది కూడా ఉంటే ఇంకా తగ్గించడానికి అవకాశాలు పెరుగుతాయి. దాంతో మార్కెట్ పైన, అంటే బ్యాంకులో వచ్చే డిపాజిట్ రేట్ మీద వడ్డీలు తగ్గితే ప్రజలు సేవ్ చేసిన డబ్బులు ఇంకా ఈక్విటీ మార్కెట్లో పెట్టడానికి అవకాశం పెరుగుతుంది. అందువల్ల ఇది కూడా ఒక రకంగా చెప్తే ఈక్విటీ మార్కెట్కే హెల్ప్ఫుల్ అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. రైట్ అండి. విత్ దట్ మనం అంటే జనరిక్ టాపిక్స్ని కాస్త బ్రేక్ ఇద్దాం. ఆఫ్ కోర్స్ ఈ జియోపొలిటికల్ సినారియో, రష్యా యుక్రెయిన్ గురించి కూడా అంటే ఇంకా డెవలప్మెంట్ ఏమైనా ఉంటే రానున్న రోజుల్లో తెలిసింది కాబట్టి అప్పుడు దాని మీద కామెంట్ చేద్దాం. ఇప్పుడు స్టిల్ థింగ్స్ ఆర్ ఇన్ ఫ్లక్స్ అండ్ దానికి కూడా మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసింది. లాస్ట్ ఫ్యూ డేస్ కూడా మార్కెట్ పెరిగింది. ఇవాళ ఏమో అగైన్ అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ టసల్ జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని కాస్త బ్రేక్ ఇచ్చి మనం ఇన్ని రోజులుగా చెప్తూ వస్తున్న రివైవ్ ఈ క్యాష్, ఎలా అయితే పాత రోజుల్లో ఇన్వెస్టర్స్ మనకి ఈ క్యాషో లేకపోతే వారి హోల్డింగ్స్ షేర్ చేశారో, మనం ఫుల్లీ ఫార్మ్డ్ రిపోర్ట్ ఏముంటుంది, దాంట్లో వచ్చే అడ్వాంటేజెస్ ఏముంటాయో కూడా డిస్కస్ చేస్తాం అని చెప్తూ వస్తున్నాం. సో ప్రసాద్ గారు మేబీ అంటే కొంచెం క్లుప్తంగానే అట్లీస్ట్ ఆ రిపోర్ట్ ఏంటి, ఆ రిపోర్ట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఇవాల్టి రోజు నేను యాజ్ ఎ ఇన్వెస్టర్ ఆర్ యాజ్ ఎ వ్యూవర్ కొంచెం నాకు వాల్యూ కావాలి ఈ వివేకం ద్వారా ఇచ్చే సర్వీస్లో అయితే ఏం చేయాలి, నా నుంచి వచ్చి రావాల్సిన నెక్స్ట్ స్టెప్స్ ఏంటో కూడా మేబీ మీరైనా డిస్కస్ చేయండి, లేకపోతే మీ వీడియో మీ కైండ్ ఆఫ్ డిస్కషన్ తర్వాత నేను కూడా ఒకసారి అవుట్లైన్ చేస్తాను. యశ్వంత్, ఎప్పుడు కూడా ప్రతి ఇన్వెస్టర్కి కూడా తన పోర్ట్ఫోలియో అందరికన్నా బాగుంటే బాగుంటుంది అని కోరుకుంటూ ఉంటారు. అది సహజం కూడా. కాకపోతే దానికి ఏం చర్యలు చేపట్టినా కూడా శంక, అంటే డౌట్ ఎక్కువ. అమ్మో అది అమ్మేస్తే రేటు పెరుగుతుందేమో, ఉంచుకుంటే రేటు పడిపోతుందేమో అంటారు. భయాలకు సమాధానం ఇచ్చేటువంటి అనలిస్ట్ ఎవరు ఉండరు, ఉండకూడదు కూడా. వాస్తవం చెప్పేవాళ్ళు ఉండాలి, కానీ మీకు వచ్చిన ప్రతి భయానికి సమాధానం ఇచ్చి గ్యారంటీగా పెట్టించమని అడిగే అవకాశం ఎవరికి రాదు, రాకూడదు. అందువల్ల మనం ఏం చేయాలి, ఇలా మనం ఎప్పుడు కూడా లాస్ట్ కూడా 3-4 years బ్యాక్ ఒకసారి మీ పోర్ట్ఫోలియో మొత్తం కనుక మాకు పంపించినట్లయితే సమగ్రంగా విశ్లేషించి అందులో ఏవి స్టాక్లు మంచివో ఏవి కాదో చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. ప్యూర్గా నెంబర్లు బేస్డ్ డేటా సైన్స్ అది. అంతేగాని మా తెలివితేటలు పడో మా యొక్క దూరదృష్టి వాడే ఉద్దేశమే ఉండదు ఎప్పుడు కూడా. అలా చేయటం మూలంగా మంచి స్టాకులు కాని ఏదో చెప్పడానికి సాధ్యపడుతుంది. అంటే దాదాపుగా 30,000 మంది తీసుకున్నారు. కానీ తీసుకున్న వాళ్ళు ఒక 2,000 నుంచి 3,000 మంది మాత్రమే దాని ప్రకారం కొద్దిగా నమ్మకం కలిగి కావాల్సినటువంటి చేంజెస్ చేసి వాళ్ళ పోర్ట్ఫోలియోని మార్చుకున్నారు. వాళ్ళ జర్నీ కూడా బాగానే ఉంది ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే ఒక్కసారి మార్చంగానే జీవితాంతం సుఖపడే అవకాశం స్టాక్ మార్కెట్లో ఉండదు. ఒక్కసారి మార్చాలి, అవసరమైతే మళ్ళీ మార్చాలి, మళ్ళీ మార్చుకుంటూ ఉండాలి. కానీ ప్రతిదానికి కూడా రూల్స్ మాత్రం ఒకటే ఫాలో అవటం మంచిది మనం చెప్తూ ఉంటాం. అదే మన సిద్ధాంతం కూడా. దాని ప్రకారం చేస్తే చాలామంది రిటర్న్స్ బాగున్నాయి, బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. కానీ వాళ్ళు ఎక్కువ మంది ఏం చేశారంటే ఎక్కువ మంది వాడలేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము ఏం చేయదలుచుకున్నామంటే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి స్పృశిస్తూ మీరు గతంలో వచ్చేటప్పటికే కొన్ని అవకాశాలు కోల్పోయినట్లుగా మీకు మీరే తెలుసుకున్నారు. ఇది సరైన చర్యలు సరైన సమయంలో పోర్ట్ఫోలియోలో అవసరమైన మార్పులు చేయకపోవటం మూలంగా. అయినా కూడా వెనకుండిపోయారు. అంటే ఈ రిపోర్ట్ ఎవరో ఒకళ్ళు ఇచ్చారులని పక్కన పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఇంకొకసారి ఏం చేస్తున్నాం అంటే, మీకు కనుక ఆసక్తి ఉన్నట్లయితే మీరు గతంలో పోర్ట్ఫోలియో పంపించిన తర్వాత పెద్దగా దాని గురించి ఏమి చేంజెస్ చేసుకోకుండా సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ వెపన్ కనుక అనుకున్నట్లయితే మీరు ఏ రకంగా అవకాశం కోల్పోయారో చెప్తూ ఇప్పుడు కనీసం ఇప్పుడన్నా ఏం చేయడానికి అవకాశం ఉంటుందో చెప్తాం. అంటే ఈ రిపోర్ట్ ఏమొస్తుంది, మీరు కనుక ఒకసారి ఇంట్రెస్ట్ చూపిస్తే రివైవ్ ఈ క్యాష్ అని చూపిస్తే మీరు గతంలో కనుక మమ్మల్ని అడిగి ఉన్నట్లయితే ఆ గతంలో అడిగిన డేట్ నుంచి ఈనాటి వరకు చూస్తే మీ పోర్ట్ఫోలియోలో మార్పులు ఎలా ఉండినాయి, అంటే అదే పోర్ట్ఫోలియో కంటిన్యూ అవుతారు అని భావిస్తూ ఎలా ఉండినాయి. ఒకవేళ కనుక కనీసం లాస్ట్ టైం మీరు కాంటాక్ట్ చేసినప్పుడే కనుక మీకు సూచించిన రకంగా అన్ని మార్పులు చేయకపోయినా కంటిన్యూస్గా చేయకపోయినా ఆ ఒక్కసారి రిపోర్ట్ తీసుకున్నప్పుడు
మీకు ఇచ్చిన రిపోర్ట్లో బ్యాడ్ అనో అంటే సెల్ అని కానీ స్విచ్ అని కానీ చూపించబడిన షేర్లను కనుక అమ్మి వేసుకుని ఆ అమౌంట్ను కనుక ప్రాసెస్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటే ఎంత వచ్చేదో చూపిస్తూ మీకు ఏం చెప్పడం జరుగుతుందంటే మీరు లాస్ట్ టైం మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఎన్ని స్టాక్లు ఉంచుకోమని చెప్పాం, ఎన్ని స్టాక్లు వదిలేసుకోమని చెప్పామో తెలుస్తుంది. అవి ఆ వదిలేసిన డబ్బులంతా కూడా సరిగ్గా ప్రాసెస్ ప్రకారం పెట్టుంటే ఎంతవరకు పెరిగి ఉండేదో తెలుస్తుంది. ఉంచుకోమన్న స్టాక్లు అలాగే ఉంచుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత పెరిగేదో చూపించి ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ మీకు వచ్చి ఉండేదో తెలుస్తుంది. అది మీ పోర్ట్ఫోలియో కన్నా మెరుగ్గా ఉంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకు అవకాశం ఒకసారి వచ్చింది వాడుకోలేదు, ఇప్పుడు రెండోసారి ఏమొచ్చింది, లాస్ట్ టైం నుంచి ఇప్పుడు కూడా మళ్ళీ అవకాశం కోల్పోయాను, ఇంకొకసారి కూడా కోల్పోదామా వద్దు అనేది ఎవరి అభిష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ మనం చేయగలిగింది ఏంటంటే డేటా సైన్స్, మనం కళ్ళు మూసుకున్నా లోకం కళ్ళు మూసుకోదు, మన యొక్క వాస్తవాలు మారవు. కాబట్టి ఆ వాస్తవాలను మీ దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇలా తెలుసుకోవటం మూలంగా మీకు వచ్చే లాభం ఏంటంటే కనీసం ఇప్పుడైనా మీకున్న పోర్ట్ఫోలియో ఇప్పుడున్నా మళ్ళీ ఇంకోసారి పంపించుకుంటే అవసరమైతే అందులో ఏ మార్పులు చేయాలో సూచించడంతో అవసరం మార్పులు చేసి ఇహ నుండైనా కొద్దిగా గొప్ప లాస్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. లాస్ అనే కన్నా ఆపర్చునిటీని మిస్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్కెట్ మొత్తం పడిపోయి మీ పోర్ట్ఫోలియో కూడా తగ్గినా కనీసం మీకుండే రిలీఫ్ ఏంటంటే నా దగ్గర ఉన్న స్టాక్స్ అన్నీ మంచివే ఉన్నాయి కాబట్టి భయపడని అవసరం లేదని ధైర్యం అన్న వస్తుంది. ఈ అవకాశాన్ని ఇంకొకసారికి అందచేయాలని రివైవ్ ఈ క్యాష్ అని చెప్తున్నాం. సో మీరు చేయవలసిందల్లా ఏంటి, కనపడుతున్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కనుక రివైవ్ ఈ క్యాష్ అని పంపించాలి. ఎప్పుడు మీరు గతంలో కనుక మీ పోర్ట్ఫోలియో ఇచ్చి రిపోర్ట్ తీసుకుని ఉంటే. అలా కనుక లేకపోతే మీరు మామూలుగా ఎప్పుడు మేము చెప్పినట్లుగానే holdings@vivekam.co.inకి పంపిస్తే మీ పోర్ట్ఫోలియో మీద సమగ్రమైన విశ్లేషణ ఉచితంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. సో ఇది ఐ థింక్ అట్లీస్ట్ ప్రసాద్ గారు క్లారిటీ ఇచ్చారు కాబట్టి రానున్న రోజుల్లో మళ్ళీ కొంచెం దీన్ని ఇంకా డీపర్ డైవ్ చేసి మనం డిస్కస్ చేద్దాం. బట్ అట్లీస్ట్ ఫర్ ఎ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఐ థింక్ టుడే ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సఫిషియంట్ ఉంటుందనే భావిస్తున్నాం. స్టాక్స్ వైపు వెళ్ళిపోదాం బికాజ్ వీ వాంటెడ్ టు కవర్ 1-2 స్టాక్స్. చాలామంది అడుగుతున్న స్టాక్స్ డిఫెన్స్, స్పెసిఫిక్గా డిఫెన్స్ అంటే ఒక రోజేమో కాస్త పీ స్టాక్స్ వస్తేనేమో డిఫెన్స్ స్టాక్స్ పడుతున్నాయి. మొన్నేమో మళ్ళీ ఎంతో 60,000 కోట్లు పెట్టి మనోళ్ళు ఎన్నో జెట్స్ కొన్నారంటే మళ్ళీ తిరిగి డిఫెన్స్ స్టాక్స్ పెరుగుతూ ఉన్నాయి. అంటే మూవ్మెంట్స్ కూడా జియోపాలిటిక్స్తో చాలా టైట్లీ లింక్ అయినట్టుగా అట్లీస్ట్ ప్రైస్ మూవ్మెంట్ అయితే అలా ఉంది. సో స్పెసిఫిక్గా మేబీ హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి డిస్కస్ చేసి ఇవాల్టి రోజు అంటే ఈ నాయిస్ అనేది ఎలాగో రోజు వస్తూ ఉంటుంది, దాన్ని బట్టి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. కానీ ఓవరాల్గా ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెచ్ఏఎల్ అసలు ఎలా పాయిజ్ అయి ఉంది అండ్ ఇవాల్టి రోజు అది కొంచెం అటెన్షన్ ఇవ్వదగిన స్టాక్ అని చెప్తారా హెచ్ఏఎల్? 100 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వదగిన స్టాక్. ఎందుకు అంటే మొట్టమొదట భారతదేశం విదేశాల మీద ఆధారపడటానికి తగ్గించుకోవాలనే కృతనిశ్చయంతో ఉంది. అందుకే అమెరికా నుంచి కొంటాము అని చెప్పిన F-35 ఫైటర్ జెట్స్ను కూడా వీళ్లతో గొడవ రాగానే ఆపేశారు. మేము కొనము, మాకు అక్కర్లేదన్నారు. అంటమే కాకుండా లాస్ట్ వీక్లో మనకేం చెప్పారు, ఈ వీక్లో ఒక వారం రోజుల క్రితంలో ఏమని చెప్పారు, డిఫెన్స్లో ఉన్నటువంటి మినిస్టర్ గారు రికమెండ్ చేయడం మూలంగా డిఫెన్స్ ఇండస్ట్రీకి 62,000 కోట్ల రూపాయల వరకు కొత్తగా కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేయాలని కూడా చెప్పారు. అంటే అర్థమేంటి, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ చేయాలి అంటే ఎవరు చేస్తారు ఇండియాలో? హిందుస్థాన్ ఏరోనాటిక్సే చేస్తుంది. అంతకుముందు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మీద ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన ఇంజన్లు లేట్ అవటం మూలంగా వాళ్ళు మిలిటరీకి సరైన సమయంలో ఇవ్వలేకపోవటం, దాని మూలంగా డిఫెన్స్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్, టాప్ లెవెల్ అఫీషియల్స్ కొద్దిగా ఇబ్బంది పడిన మాట వాస్తవం. అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు సప్లై సజావుగా మొదలయ్యాయి. కాబట్టి మనం ఇప్పుడు ఈ రోజున ఎక్స్పోర్ట్ చేసుకోవడం కానీ ఇంపోర్ట్కి సబ్స్టిట్యూట్గా మనం ప్రొడ్యూస్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. అటువంటి దానిలో అగ్రగామిగా ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి మాట్లాడబోయే ముందు ఒక్కసారి ఏం చేస్తానంటే మన వ్యూవర్స్ అందరినీ కూడా డిఫెన్స్ ఇండస్ట్రీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ లాస్ట్ 1 year and few monthsలో ఎలా జరిగిందో ఒక్కసారి చూడమని చెప్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే లాస్ట్ ఇయర్ March 24లో ఆ టైంలో దాదాపుగా డిఫెన్స్ ఇండస్ట్రీ అంతా పీక్ డిమాండ్లో ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు డిఫెన్స్ అని పడిపోయి దాని యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపుగా 11,80,000 కోట్ల వరకు చేరిపోయింది. మీరు స్క్రీన్ మీద చూస్తే కనపడుతుంది చూడండి, మార్చిలో. ఆ తర్వాత ఆ పొంగంతా చల్లారిపోయి అందరికీ అర్థమైంది ఆర్డర్లు వస్తేనో ఆర్డర్లు వచ్చేట్లుంటేనో కంపెనీలకు లాభాలు పెరగవు. అలా కంపెనీలకు లాభాలు పెరగకుండా రేట్లు మాత్రమే పెరిగి ఆకాశాన్ని అందుకుంటాయంటే అవకాశం లేదు కూడా తెలియటంతో నిస్సత్తు ఆవహించి అందరూ అమ్మివేయటం మొదలుపెట్టారు. అది ఎంత అన్యాయంగా పడిపోయింది, 7,20,00,000 పడిపోయింది. అంటే దాదాపుగా 40% కన్నా ఎక్కువ ఇండస్ట్రీ లెవెల్లో కాంట్రాక్షన్ వచ్చి తగ్గిపోయింది. ఆ తరువాత ప్రపంచం మొత్తానికి పెనుముప్పు, భారతీయులకి పెనుముప్పు. కానీ భారతదేశంలో డిఫెన్స్ ఇండస్ట్రీస్కి మాత్రం
సువర్ణ అవకాశం లాగా యుద్ధం రావటం, ఆపరేషన్ సింధూర్లో మన వాళ్ళ యొక్క జైత్రయాత్ర కంటిన్యూ అవటం, మన వాళ్ళ ఆర్మ్స్కి విపరీతమైన డిమాండ్ ఉందని ప్రపంచవ్యాప్తంగా పేరు రావడంతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకేసారి మళ్ళీ జూమ్ మంట లేచిపోయింది. మీరే స్క్రీన్ మీద చూస్తే మార్చ్ 25కి వచ్చేటప్పటికేమో 7,20,000 కోట్ల ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషను దాదాపుగా హైయెస్ట్ పీక్ను కూడా దాటిపోయి ఈ జూన్ జూలై వచ్చేటప్పటికంటే వారు జరిగిన కొద్ది రోజుల్లో అట్లా సమయంలో 12 లక్షల కోట్ల కన్నా కూడా పెరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ తగ్గి ఇప్పుడు దాదాపుగా 10,70,000 కోట్లు ఉంది. అంటే అర్థం ఏంటి? ఇది యుద్ధం ప్రకారం డిఫెన్స్ యొక్క అంచనాల ప్రకారం విపరీతంగా వాలటాలిటీ ఉంది. దీనికి కారణం ఇందులో వచ్చినటువంటి ఇన్వెస్టర్లు ఎక్కువ మంది కొత్త జనరేషన్, కంపెనీలు కూడా కొత్తవి, దాంతో వాలటాలిటీ ఎక్కువే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఆత్మనిర్భర భారత్ మూలంగా ఇండియాలో ఆర్మ్స్ మీద డిమాండ్ ఎక్కువ పెడతారు కాబట్టి ఇది తగ్గే అవకాశం ఉందా అంటే లేదు. ఖచ్చితంగా ఇంకా సపోర్ట్ పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం లేదు. అందువల్ల డిఫెన్స్ ఇండస్ట్రీలో ఈ సమయంలో మంచి కంపెనీలు తక్కువ రేట్లు ఉంటే కొనుక్కోవడానికి 100% మనం ఆలోచించాలి. ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి అడిగావు కాబట్టి యశ్వంత్, చూస్తే కనుక ఆ కంపెనీ వాళ్ళ వరకు చూస్తే మనకు మార్జిన్సే కనుక చూస్తే 21% అలా ఉండే మార్జిన్ తర్వాత 27% జంప్ అయింది. జంప్ అయిన తర్వాత ఇంకా ఆర్డర్స్ సప్లై చేయట్లా వీళ్ళు. లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఇంకా ఇవ్వట్లా, డిఫెన్స్కి ఇవ్వటం మొదలు పెడతారు. మళ్ళీ కొత్తగా 62,000 కోట్లు, అంతకు ముందున్నవే కాకుండా అంతకుముందు 45,000 కోట్లు ఒక ఆర్డర్ ఉంటే ఇప్పుడు 62,000. ఈ కంపెనీ టోటల్ టర్నోవర్ ఎంత? 30,000 కోట్లు సంవత్సరానికి. అంటే ఈ 2 ఆర్డర్లు కలిపితేనే నెక్స్ట్ 3 years సరిపడా వాళ్ళ ఆర్డర్ బుక్ అంతా ఫుల్ అయిపోయింది. ఇంత బ్రహ్మాండమైన డిమాండ్. డిఫెన్స్లో కాస్ట్ కన్నా కూడా సేఫ్టీ కోసం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి వీళ్ళకి మార్జిన్స్ కూడా తగ్గే అవకాశం ఉండదు, పెరగడానికి తప్పితే తగ్గడానికి అవకాశం ఉండదు. అందువల్ల ప్రాఫిటబిలిటీ ఇలాగే మెయింటైన్ అవుతూ 27% రేంజ్లో మెయింటైన్ అవుతూ సేల్స్ పెరిగినాయి అంటే ప్రాఫిట్ విపరీతంగా పెరుగుతుంది. అప్పుడు ఉన్నటువంటి రేట్లు పెరగడం అనేది సహజంగా జరిగే పరిణామం. ఇవన్నీ కూడా విపరీతంగా డిస్కౌంట్ చేసుకోకపోయినా సాధారణమైన వ్యూ తీసుకుంటే కూడా మన అంచనా ప్రకారం దాదాపుగా 5,930 రూపాయలు ఉండాలి ఫేర్ వాల్యూ. ఇప్పుడు ఎంత ఉంది? 4,475, దాదాపుగా 4,500 రేంజ్లో ఉంది. అంటే 32% పెరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు డిఫెన్స్లో కనుక ఎవరైనా ఉండాలి అనుకుంటే మాత్రం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కొనుక్కోవాలి. అలా కాకుండా ఇండస్ట్రీతో కాకుండా ఏదైనా షేర్ పర్లేదు పెరగటానికి చెప్పండి అని అది మన ఉద్దేశం ప్రకారం అది మంచి పద్ధతి, ఇన్వెస్టర్లు చేయవలసింది. అలా అడిగే వాళ్ళకైతే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ టాప్లో ఉండదు. 32% ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు అంటాం, కానీ ఇదే కొనుక్కోమని చెప్పడానికి అవకాశం ఉండదు. దీనికన్నా మెరుగైన ఆపర్చునిటీస్ ఉన్న కంపెనీలు చాలా ఉన్నాయి. అంటే ఈ కంపెనీకి అవకాశాలు ఎక్కువ, రేటు మనకు అంత సూటబుల్గా లేదు. మిగతా కంపెనీలు రేటు బాగుండి సూటబుల్గా కూడా ఉన్న కంపెనీలు చాలా ఉన్నాయి. ఏది కొనుక్కోవాలి అనేది మీ యొక్క సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇస్ డెఫినెట్లీ లుకింగ్ అట్రాక్టివ్ నౌ. రైట్ అండి. లాస్ట్కి మనం అపోలో హాస్పిటల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఇన్ని రోజులుగా మనం ఐ థింక్ ఎప్పుడు కవర్ చేయని అపోలో హాస్పిటల్స్ రిజల్ట్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. అంటే లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి అండ్ ట్రైలింగ్ 12 months చూస్తే కూడా సేల్స్ 22,000 కోట్లు, ప్రాఫిట్స్ అరౌండ్ 1,600 crores అంటే ట్రైలింగ్ 12 month బేసిస్లో. అండ్ అన్ని కైండ్ ఆఫ్ పారామీటర్స్ పరంగా పెరుగుతూ వస్తుంది. సేల్స్ పెరుగుతూ ఉన్నాయి, మార్జిన్లు పెరుగుతూ ఉన్నాయి. న్యూస్లో ఎందుకు ఉందంటే చిన్న స్టేక్ సేల్ బై ది ప్రమోటర్స్. అఫ్ కోర్స్ వారు కూడా చెప్పున్నారు అది టు రెడ్యూస్ దేర్ డెట్ అని చెప్పున్నారు. మేబీ దాంట్లో ఇంకా ఎక్స్ట్రా మనం ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం ఏం లేకుండా రిజల్ట్స్ చూస్తేనే ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి కదా, లైక్ ఎనీవన్ వాళ్ళు కూడా కాస్త ప్రాఫిట్ బుకింగ్ అని అనుకోవచ్చు. సో ఇంత సినారియోలో రిజల్ట్స్ బాగుండి హాస్పిటల్స్ కైండ్ ఆఫ్ సెక్టర్ చాలా చాలా ఫోకస్లో ఉన్న సెక్టర్, అట్లీస్ట్ ఇండియన్ గవర్నమెంట్ బై అదర్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా చాలా ఎక్స్పోజర్ పెట్టే అవకాశం ఉంది. సో ఇస్ ఇట్ స్టిల్ ఎ గుడ్ చాయిస్ అంటారా, లేకపోతే కాస్త టేపర్ డౌన్ చేయాల్సిన అవసరం ఉందా? ఎప్పుడు కూడా హాస్పిటల్ ఇండస్ట్రీకి వచ్చేటువంటి ఫార్చ్యూన్స్లో చేంజ్ ఏమీ ఉండదు. విదేశీ పరిమాణాలు కానివ్వండి, ఏదైనా పరిణామాలైనా ఏదైనా సరే ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి డెవలప్మెంట్స్ మూలంగా హాస్పిటల్ ఇండస్ట్రీ దెబ్బతినదు. ఎందుకని? మనకున్న రెండే మార్గాలు. ఒకటి, కంట్రీ ఎఫర్ట్ చేయగలదా లేదా హాస్పిటల్ కేర్ అనేది ఒకటి. రెండవది, ఒకవేళ కంట్రీ ఎఫర్ట్ చేయగలనుకుంటే కనుక వాళ్ళకి ఆఫర్ చేయడానికి మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఇండస్ట్రీలో కంపెనీలు ఉన్నాయా లేవా. అది అపోలో హాస్పిటల్ గురించి మనం చెప్పక్కర్లా, దాదాపు ఇండియా మొత్తం వ్యాపించి ఉంది. ఇక్కడ ఏదైనా స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుందా తగ్గుతుందా? ఈ రోజు మనం మొట్టమొదటి ఇంట్రడక్షన్లో కూడా మాట్లాడటం జరిగింది. ఏమని? ప్రజల దగ్గర డబ్బులు పెరిగిపోతున్నాయి. అలాగే ఇన్సూరెన్స్ మీద కొత్తగా ఏం చేశారు? జిఎస్టీలో నుంచి ఒక మాట నిజం, అది కనుక నిజమైతే హెల్త్ ఇన్సూరెన్స్ మీద, లైఫ్ ఇన్సూరెన్స్ మీద 0% జిఎస్టీ వేస్తామంటున్నారు. అలా కనుక జరిగితే ఇంకా చాలామంది ఇన్సూరెన్స్లు తీసుకుంటారు. అంటే మనం కట్టే ఇన్సూరెన్స్ 100 మంది ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే అందులో 10 మందికి డబ్బులు నిజంగా అవసరం కావచ్చు. 90 మంది డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఉంటాయి. అందువల్ల మెడికల్ కేర్ ఎఫోర్డబుల్ అయిపోతుంది చాలా మందికి త్రూ ఇన్సూరెన్స్. దానితో ఎవరికి లాభం? ఇన్సూరెన్స్
ఉన్నది కాబట్టి హాస్పిటల్కి డబ్బులు వస్తాయి. ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి పేషెంట్స్కి జేబుల్లోంచి ఖర్చులు వెళ్ళవు. కానీ 90 మంది ఎక్స్ట్రా కట్టిన వాళ్ళ డబ్బులు కామన్ పూల్లో పడిపోయి వీటి కోసం పడతారు కాబట్టి సొసైటీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా మంచి హెల్త్ కేరు ఎఫోర్డబుల్ రేంజ్లో ఎఫోర్డబుల్ కాస్ట్లో వస్తుంది. హెల్త్ కేర్ కాస్ట్ ఎక్కువ అవ్వచ్చు, కానీ దాని మూలంగా మనం భరించవలసిన వాటా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుంటాం కాబట్టి. ఇలా జరగటం మూలంగా మనీ విల్ బి బెటర్ యూటిలైజ్డ్ ఇన్ హెల్త్ కేర్. దానితో హాస్పిటల్స్కి లాభం, మన సిటిజన్స్కి లాభం, ఇన్సూరెన్స్ కంపెనీలకి కూడా లాభం, అన్నిటి మించి మార్కెటబిలిటీ ఆఫ్ ఇన్సూరెన్స్ పెరుగుతుందన్నమాట. ఇలా జరగటం మూలంగా హాస్పిటల్ ఇండస్ట్రీకి ఇంకా అవకాశాలు పెరుగుతాయి. ఎందుకు చెప్పాను అంటే ఇన్ని అవకాశాలు అంటే టాప్ లైన్ పెరగటానికి, అలాగే బాటమ్ లైన్ మెయింటైన్ అవ్వటానికి ఇన్ని అవకాశాలు ఉన్న హాస్పిటల్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇంకా అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి అనుకుంటున్నాం. కాబట్టి దానికి అంతకు ముందున్న పిఈ రేషియో మెయింటైన్ అవ్వటం మంచిదా లేదా సబబా, లేక తగ్గటం సబబా అంటే మనం కామన్గా ఆలోచిస్తే అంతకు ముందున్న పిఈ రేషియో మెయింటైన్ చేయొచ్చు అని చెప్పాలి రీజనబుల్గా మాట్లాడితే. ఈ కంపెనీనే కనుక మీరు ఇప్పుడు గ్రాఫ్లో స్క్రీన్ మీద ఉన్న డేటా చూసినట్లయితే 2023 సెప్టెంబర్లో దాని యొక్క పిఈ రేషియో 100 టైమ్స్ ఉండేది. ఆ తర్వాత తగ్గుతా వచ్చేసి క్రమంగా ఎంతకు వచ్చింది, 63%కి వచ్చింది. ఇప్పుడు కొద్దిగా పెరిగి ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 మంత్ 10 డేస్ 15 డేస్ లోపల చూస్తే విపరీతంగా పెరగటం మూలంగా మనకి కొద్దిగా తగ్గి 69% పిఈ రేషియో ఇప్పుడు కూడా ఉంది. అది కూడా అంతకు ముందున్న దాంతో పోలిస్తే తక్కువ. పైగా దీనికి రాబోయే రోజుల్లో అవకాశాలు ఎక్కువ. ఇవన్నీ పరిగణిస్తే అంటే రాబోయే పరిణామాలు ఇంకా పరిగణించకుండా, ఎందుకంటే మన ఫెయిర్ వాల్యూ డిటర్మిన్ చేయడానికి రిజల్ట్స్ బేసిస్గా డిటర్మిన్ చేసే నాటికి ఈ ఇన్సూరెన్స్కి వచ్చిన రిలీఫ్, ఇలాగే జిఎస్టీలో వచ్చిన రిలీఫ్ మన కన్సిడరేషన్లోకి రాకపోయినా కూడా దాని యొక్క ఫెయిర్ వాల్యూ గా వచ్చింది. అంటే ఇవాళ ఉన్న కరెంట్ రేట్ ప్రకారం చూస్తే కూడా 24% ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల ఎవరైనా కనుక ఈ రోజున అపోలో హాస్పిటల్ కొనవచ్చా అంటే కొనటానికి మా మనసు అంగీకరించదు. కారణం అవకాశాలు పెరిగిన నెంబర్ల ప్రకారం చూస్తే 24% ఛాన్స్ ఉంది. ఉంటే ఏం చేయాలంటే దివ్యంగా ఉంచుకోవాలి, పొరపాటును కూడా అమ్మకూడదు అని మాత్రమే చెప్పాలి. అందువల్ల అపోలో హాస్పిటల్ ఇస్ ఎ గుడ్ కంపెనీ టు బై. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ బట్ నాట్ ఎట్ దిస్ రేట్ టు బై. ఒక 5-6% తగ్గితే కొనుక్కోవచ్చు, కానీ అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ ద స్టాక్ కంటిన్యూ చేయండి హోల్డ్ చేయడానికి. కొత్తగా కొనడానికి మాత్రం ఇన్ని ఫేవరబుల్ పాయింట్స్ ఉన్నా కూడా ఇంకా మనం కొద్దిగా ఆలోచించి సహేతుకంగా ఆలోచించి, ఇంకా చాలా కంపెనీలకు కూడా లాభాలు వస్తున్నాయి కాబట్టి ఈ కంపెనీ వెంట పడాల్సిన అవసరం ఉందా అంటే లేదు అని చెప్పాలి. ఒకవేళ నాకు 20% చాలనుకుంటే మాత్రం ఈ కంపెనీ కూడా కొనుక్కోవచ్చు. రైట్ అండి. విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అగైన్ రానున్న రోజుల్లో అఫ్ కోర్స్ ఇంకా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మనం ఈ జియోపొలిటికల్ సినారియోలో వాటిని తప్పకుండా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ రివైవ్ వీకాస్ యాజ్ వెల్ యాజ్ కైండ్ ఆఫ్ అడిషనల్ టాపిక్స్ ఏదైతే మేము రీసెర్చ్ చేస్తూ ఉన్నామో వాటిని గురించి కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.